పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత అంటే తన ముక్కుకి సైనస్ ఆపరేషన్ జరిగిన తర్వాత మళ్ళీ తన అభిమానుల ముందుకు జనసేన పార్టీ కార్యకర్తలు వీర మహిళల ముందుకు వచ్చి సుదీర్ఘంగా ప్రసంగించారు. అయితే ప్రసంగించడం తప్పు కాదు, ఆ ప్రసంగానికి కేరింతలు ఈలలు కొట్టడం అంతకంటే తప్పు కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని అభిమానించేవారు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. మళ్ళీ యథావిధిగా పవన్ ప్రసంగం, ఆ ప్రసంగంలో పవన్ ప్రవచనాలు కూడా పాత తీరుకి ఏమాత్రం కూడా తీసుకోలేదు. ప్రధానంగా ఆయన కౌంటర్ ఇచ్చుకోవడం కోసం ఈ రోజున ఆయన ప్రసంగించారు అని మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. తమిళనాట విజయ్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిపోయారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి భయంకరంగా పార్టీ శ్రేణుల నుంచి మెసేజ్లు, టెక్స్టులు భారీగా రావడం, మనం కూడా ముందుకెళదాం, ఒక లక్ష్యంతో పనిచేద్దాం, మనం కూడా ముఖ్యమంత్రి లక్ష్యంతో వెళ్ళి మనం కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తొలుత ప్రజలకి మనం ఏమైతే చెప్పామో అదే చెయ్యాలి అని మెసేజ్లు పెట్టడం జరుగుతుంది. మరి ఈ విధంగా పెట్టడాన్ని చూస్తే ఆయన ఒక మాట అన్నారు, ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావిడి అన్నట్టు. అంటే జనరల్గా ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అంటుంటాం. మరి ఇంకొక సిమిలి కూడా చెప్పడం జరిగింది, ఊళ్ళో పెళ్ళికి పిల్లలు పరిగెత్తుతూ మా ఇంట్లో పెళ్ళి అన్నట్టుగా ఫీల్ అవుతారని. ఇక్కడ ఊళ్ళో పెళ్ళి హడావిడి అనే విషయం అట్లా ఉంచితే చాలా తక్కువగా చూసినట్టుగా ఆయన మాట్లాడిన విషయం మనకు అర్థమవుతుంది. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన సినీ నటుడు, పవన్ కళ్యాణ్ సినీ నటుడు. మరి ఇద్దరు సినీ నటులు కాబట్టి ఇద్దరిని కూడా పోల్చి చూడటం అనేటటువంటిది సర్వసాధారణం. అయితే ఈ పోల్చి చూసేటటువంటి క్రమంలో ఆయనకి మెసేజ్లు పెట్టి మనం కూడా ముందుకెళదాము అని ఎంతగా జనసేన కార్యకర్తలు కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ పీకులాడినా లాగులాడినా ఆయన మైండ్లో మాత్రం అటువంటి ఆలోచన లేనేలేదు. పార్టీని మరింతగా బలోపేతం చేయాలి, ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యం దిశగా పయనించాలి అని ఆయన ఏమాత్రం కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏమాత్రం కనిపించటం లేదు. మరి అంతేకాకుండా ఆయన రిపీటెడ్గా చెప్పేటటువంటి మాటలు ఏదైతే కులభావన లేదు, నేను అందరికీ సంబంధించిన వ్యక్తిని, కాపుల మనిషిని కాను అని మళ్ళీ 24 ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు. అయితే 24 ఎన్నికల సందర్భంగా మళ్ళీ ఇంకో మాట, అంటే ఆయన నిలకడలేని మాటలు, ఆ రోజున ఎలా అంటే ఈ రోజున ఎలా అంటాడని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవడానికి లేదు. అదే ఎన్నికల సందర్భంగా మీకు ఎటు తిరిగి రాష్ట్ర భావన లేనప్పుడు కులభావన తెచ్చుకోండి అని చెప్పేసి బాహాటంగా చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. కాప్ ఫీలింగ్ లేదు అని అన్నప్పుడు ఆయన గత 2 చోట్ల పోటీ చేసినప్పుడు అక్కడ కూడా ఆయన పోటీ చేసిన సందర్భంలో 2 చోట్ల కూడా కాపు ఓట్లు బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎంచుకొని మరి తన కులాన్ని ఎంచుకొని మరి అక్కడ పోటీ చేసినటువంటి పరిస్థితి. మరి ఆయనకి స్వతహాగా ఎదిగే ఉద్దేశం, స్వతహాగా బలం లేదు కాబట్టి ఆయన అక్కడ ఘోర ఓటమి పాలయ్యారు. మరి అలాగే పిఠాపురం అత్యధికంగా, రాష్ట్రంలో అత్యధికంగా కాపు ఓట్లు ఉన్నటువంటి ప్రాంతంలో పిఠాపురం అగ్రభాగంలో ఉంటుంది. మరి దాన్ని ఎంచుకొని మరి ఆయన అక్కడ పోటీ చేశారు. అది కులభావం ఉండి చేశారా, లేకపోతే నా కులం ఓట్లు నాకు పడితే చాలు అనుకున్నవి చేశారా? మరి దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్పుకుంటూ పోతే ఆ ప్రవచనాలని వినటానికి వినేవాళ్ళు ఒక జ్ఞానంగా విని ఒక విజ్ఞానం పొందిన వాళ్ళు అయితేనేమి ఎవరైనా కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక నాయకుడు 10 మందికి దిశానిర్దేశం చేసే నాయకుడు ఈ విధంగా మాట్లాడొచ్చా? మాట్లాడితే ఆ మాటల్లో నిజమెంత? ఆ నిజాన్ని వాస్తవిక పరిస్థితుల్లోకి అన్వయిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటిది కూర్చున్న వాళ్ళందరూ కూడా, వినేవారంతా కూడా ఒకసారి ఆలోచించాలి. ఆయన మంచి కోరో లేకపోతే పార్టీ మంచి కోరి వారంతా కూడా మెసేజ్లు పెట్టి మనం కూడా విజయలాగా ముందుకెళ్ళాలి, ఒంటరిగా పోటీ చేయాలి, అన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఒంటరిగా పోటీ చేసి ఇటువైపు జగన్ కానీ అటువైపు విజయ్ కానీ వాడు ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు, మనం 15 ఏళ్ళయింది పార్టీ పెట్టి ఇంతవరకు అతీగతి లేకుండా భుజాలు అరిగిపోయే విధంగా జెండాలు మోసే పరిస్థితి మనకెందుకు అని ప్రశ్నించిన వారిపై ఎదురు దాడి చేయడమే లక్ష్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ తన పంథా ఎంచుకున్నారు. అంతేకాకుండా ఆయన మాట్లాడిన మాటల్లో కొన్ని అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అభిమానులు చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చేయి లాగేస్తే
ఘోరంగా భుజాలు తెగిపోతున్నాయి, కండలు తెగిపోతున్నాయి అనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే క్రమంలో ఆయన ఎంతమందికి చేతులు ఇస్తారో, ఎంతమందికి దండాలు పెడతారో, ఎంతమందిని ఆలింగనం చేసుకుంటారో ఇవి మనం చూసాం. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంలో ఒకానొక రోజున కృష్ణా జిల్లాలో పర్యటించేటటువంటి క్రమంలో నేను అక్కడ కవరేజ్కి వెళ్ళా. ఆ సందర్భంలో వెళ్ళినప్పుడు చిరంజీవి చేతులు రక్తం గారుతుంది. ఎవరికైతే షేక్ హ్యాండ్స్ ఇచ్చి ఆయన చేతికి గుడ్డ కట్టుకున్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఏకంగా అంటరానితనంగా బిహేవ్ చేస్తుంది. ఎవరి చేతులు తగలకుండా ఉండడం కోసం చిరంజీవి గుడ్డ కట్టుకున్నాడే దాన్ని అప్పుడు వక్ర భాష్యం చేశారు. అలా జరిగింది. అయితే ఇంతమందికి ఆయన చేతులు ఇవ్వడం, షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రంలోనే భుజాలు తెగిపోతున్నాయనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే తన అనారోగ్యాన్ని అయితేనేమి, తన అసమర్థతనైతేనేమి, అభిమానులు ఏదైతే అభిమానాన్ని కూడా ఒక ఇట్లా రాజకీయానికి వాడుకునేటటువంటి టెంపరితనం అనేటువంటిది ఒక పవన్ కళ్యాణ్కి సాధ్యం అనిపిస్తుంది. మరి అంతేకాకుండా ఆయన రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక అసలు వెళ్ళాలనేటటువంటిది అభిమానులు, లేకపోతే జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు వీరికి ఉందేమో కానీ అతనికి లేదు. అతను ఎంత చెప్పినా కూడా ఏ కాడకి ముందుకు వెళ్ళేటటువంటి ఉద్దేశం లేదు. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు, తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు. ఏంటి వేరు పరిస్థితులు ఏంటి? అక్కడ సినీ నాయకుడు, సినీ యాక్టర్, ఇక్కడ పవన్ కళ్యాణ్ సినీ యాక్టర్, పార్టీ పెట్టారు, అతను పార్టీ పెట్టారు. వేరు అనేటటువంటి ఏమి అక్కడ పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి వేరు అనేటటువంటి దానికి అసలు అర్థం ఏంటి? మరి ఇంకొకటి, రంగాన్ని చంపించింది ఎవరో అనేటటువంటిది ప్రచారంలో ఉంది. మరి అటువంటి పార్టీలు పంచనే చేరి ఈ రోజున రంగాన్ని కాపాడుకోలేకపోయాము అని అనటంలోనే అసలు అర్థం లేనటువంటి ప్రసంగం. అది ప్రసంగం కాదు, మళ్ళీ పవన్ కళ్యాణ్ యథాలాపనగా వాడేటువంటి ప్రవచనాలుగానే మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇలా ప్రతి అంశంలో కూడా ఫ్యాక్షనిస్టులని, గోండాలని ఎదుర్కొన్నానని చెప్పాడు. ఎక్కడ అటువంటిది ఏమీ గతంలో తన విషయంలో ఎక్కడ అది జరిగిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఎలక్షన్ సందర్భంలో బిహేవ్ చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ఎక్కడ తీసుకోలేదు. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉండేదేమో కానీ అతను 11 సీట్లు తెచ్చుకొని అతనికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. ఆయన పక్కన ఉన్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఆయన పైన గూండాగిరి కానీ ఫ్యాక్షనిజం కానీ ఎక్కడ కూడా చేసిందేం లేదు. అయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే తన కొడుకు కూడా పట్టనటువంటి పరిస్థితి. తన కొడుకు కూడా ఏ రోడ్ల మీద పడుకోలేదు, కానీ పవన్ కళ్యాణ్ అయితే రోడ్డు మీద కూడా పడుకున్నారు. మరి ఇటువంటివన్నీ కూడా తను చేశారు. కానీ ఇక్కడ ప్రధానంగా అభిమానులు వీరందరూ, జనసేన నాయకులు వీరందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళకు బలంగా ఉన్నా కూడా తనకు మాత్రం ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన లేదు. మరి ఏ కాడకి ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ప్రొడక్షన్గా చేసుకుని ఆయన ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. మరి ఏమాత్రం కూడా ఇలా వెళ్తే ఓడిపోతామని స్పష్టంగా చెప్తున్నారు. తెగింపు, ఒక పార్టీని ముందుకు తీసుకెళ్లేటటువంటి లక్షణం, త్యాగం అనేటటువంటి వాటికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా చొరవ చూపినటువంటి పరిస్థితి లేదు. దీన్ని బట్టి చూస్తే అసలు విజయ్ అనేటువంటి వ్యక్తి గెలిస్తే అది నాకెందుకు ముడి పెడతారో, నాకేం సంబంధం, ఆయన అక్కడ గెలిచాడే అక్కడ పరిస్థితి, ఇక్కడ నా పరిస్థితి వేరు. నేను బలంగా పెంచుకున్నాను, ఒక లక్ష్యంతో పనిచేస్తాను. లక్ష్యం అంటే ఏంటి? అసలు ఆ లక్ష్యం ఎక్కడుంది? ఆ లక్ష్యం ఎటువంటిది? పవన్ కళ్యాణ్ ప్రసంగంలో దాదాపు డజన్ల కొద్దీ లక్ష్యం అనేటువంటి మాటలు మాట్లాడారు. మరి నేనైతే చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఎటువంటి సందర్భంలోనైనా లక్ష్యం అనే మాట అతనికి వర్తించదు. లక్ష్యం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణే. పవన్ కళ్యాణ్కి లక్ష్యం అనేది ఉంటే గనక నేను ముఖ్యమంత్రిని అవుతాను, ముఖ్యమంత్రిని కాకూడదు అనేటందుకు మాత్రం లక్ష్యం ఉందా
అనేటటువంటి దానికి సమాధానం చెప్పుకోవాలి. అసలు లక్ష్యం జనసేన నాయకులు దేశవ్యాప్తంగా పార్టీ రాష్ట్రంలోనే దీనికి సంస్థాగతంగా అసలు పురుడు పోసుకోవడమే చేతగానటువంటి పరిస్థితి నుంచి పక్క రాష్ట్రాల్లోకి విస్తరిస్తామని పక్క రాష్ట్రాల్లో ఒకరో ఇద్దరో అవుట్డేటెడ్ క్యాండిడేట్స్ వచ్చి మేము పార్టీని నడుపుతామని వచ్చినంత మాత్రంలో పక్క రాష్ట్రాలని పార్టీకి విస్తరించేసేస్తున్నామనే విధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా మనకు అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా మన కేడర్ ఉంది, దేశవ్యాప్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే మిగిలిన రాష్ట్రాలన్నింటిలో కలిపి 10,000 మంది వరకు కార్యకర్తలు తమ వెంట నడుస్తున్నారు. వీరంతా కూడా మన సైనికులు అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మన పార్టీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించండి. కుయ్యో ముర్రో అంటూ కార్యకర్తలు లబో దిబోమని మొత్తుకుంటున్నా కూడా ఏమాత్రం పవన్ కళ్యాణ్ ముందుకు రావడం లేదు, ముందు చూపుతో ఆలోచించటం లేదు. మరి ఇదే పంధా అవలంబిస్తూ ఈరోజు మళ్ళీ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత వచ్చి స్పీచ్ ఇచ్చేటటువంటి క్రమంలో కూడా ఆయన ఎప్పుడూ మాట్లాడేటువంటి మాటలనే మళ్ళీ ఈరోజు కాస్త గంభీరంగా ధీమాగా చెప్పుకున్నారు. అంటే ఇదంతా కూడా మీరు ఎన్నైనా అనుకోండి, నా పందా జెండాలు మోయడమే, జెండాలు మోసి మరి 15 సంవత్సరాల పాటు ఇలా చేయటమే. కాపు ఓట్లు నా వెనక నడుస్తున్నారు కాబట్టి అమాయకంగా వారందరినీ కూడా ఎక్కడ తాకట్టు పెట్టాలో అక్కడ తాకట్టు పెట్టేసేసి వారిని తమ ఓటు బ్యాంకుగా మలుచుకొని వారిని అడ్డం పెట్టుకొని ఈ రోజున డిప్యూటీ సీఎంఓ ఇంకోటో లబ్ధి పొందడం వరకే తన బాధ్యత. మరి ఆ రోజున కాపులు ఇంతమంది ఉండి నాకు ఓట్లు వేసి గెలిపించుకోలేకపోతున్నారు, నేను ఒకనొక ప్రతినిధిగా వచ్చాను, కులభావన తెచ్చుకోండి అని చెప్పి బతిలాడినటువంటి వ్యక్తి ఈ రోజున కాపులు ఒక్కడికే కాదు, నేను అందరికీ నాయకుడిని, ఓకే అందరికీ నాయకుడే కాదట్లేదు, ముఖ్యమంత్రి అన్న తర్వాత రాష్ట్ర స్థాయిలో అందరికీ నాయకుడిగానే ఉన్నటువంటి పరిస్థితి. మరి అటువంటిది ఈ రోజున కాపులు నన్ను తమ నాయకుడిగా అని వాళ్ళందరే కాదు ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నాకు కులభావం లేదని మళ్ళీ ఈ రోజున ఇదే మాట చెప్పారు. ఇదే మాట గుర్తుపెట్టుకొని మళ్ళీ 2029 ఎన్నికల సందర్భంగా చెప్పగలుగుతావా? మళ్ళీ ఈ రోజున పిఠాపురంలో వర్మకి ఇచ్చినటువంటి మాట ఏమైంది? వర్మ నీ కోసం ఏం చేశాడు? మరి అదంతా మర్చిపోయి నాకు ఎవరు ఏమి చేయలేదు, నేను పార్టీ పరంగానే నేను ఎదిగాను, ఇలా ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు తన ప్రతి మాటలో కూడా వక్ర భాష్యాలు చెప్పుకుంటూ తన తప్పును తాను సమర్థించుకుంటూ తన తప్పులు ఎదుటి వాళ్ళు కూడా సమర్థించే విధంగా మొబిలైజ్ చేసుకునే విధంగా ఆయన మాట్లాడినటువంటి వైనం చూస్తే పాత చింతకాయ పచ్చడిని మళ్ళీ రుబ్బినట్టుగానే మనకు కనిపిస్తుంది. మరి ఇదంతా చూస్తే విజయ్ గెలవడం తనకు వచ్చినటువంటి తంటాగా భావించాడు. మరి ఎక్కడో పెళ్లి జరుగుతుంటే ఊళ్ళో కుక్కలాడావిడి ఏంటి అనే విధంగా మాట్లాడి తను అభిమానులు చాలా చిన్న చూపు చూశారా అనే విధంగా ఇప్పుడు అంతటా కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నటువంటి విషయం మనం గమనిస్తున్నాం.